జై శ్రీమన్నారాయణ. మన బాలాజీ ప్రేక్షకులందరికీ నమస్కారం. ఏడుకొండలవాడ వెంకటరమణ గోవింద గోవింద. ఓం నమో వెంకటేశాయ. గుర్తుంచుకోండి, ఏంటి అని అంటే ఒక రకంగా చెప్పాలంటే హిందువులుగా మనం ఇబ్బందులు పడుతున్నామో ఇంకోటో అనుకుంటే సాక్షాత్తు తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామి దగ్గరే ఒక రకమైన తప్పు జరిగింది అనేసి అంటున్నారు. అది నిజంగా ఆ లడ్డూలో జరిగిన తప్పెంతుందో ఆ భగవంతుడికే తెలియాలి. కానీ మనం చేయాల్సింది ఏంటి అంటే అది తెలియంగానే మన కళ్ళు మనసు చెమ్మగిల్లాలి. ఎందుకనంటే మన స్వామి, మనం హిందువులో కాబట్టి మన భగవంతుణ్ణి మనం కాపాడుకోవాలి. భగవంతుడే వచ్చి కాపాడుతాడు అంటే భగవంతుడే కదా మనల్ని సృష్టించింది. కాబట్టి మనం అందరం కూడా యజ్ఞంలాగా చెయ్యాలి. ఈ బ్రహ్మోత్సవాలు కానీ లేదంటే ఇప్పుడు నవరాత్రులు చేసే అమ్మకు చేసేవి కానీ ఈ 9 రోజులు ఈ 10 రోజులు చేసేదంతా కూడా మళ్ళీ ఆ స్వామికే కృష్ణార్పణం అని దారపోసేయండి. ఇటు అమ్మకి కూడా దారపోసేసి తండ్రి నాయన నీ దేవాలయాలు నువ్వనే కాదు ఏ దేవాలయం, ఇటు శివయ్య అవ్వచ్చు, అటు వెంకటేశ్వర స్వామి అవ్వచ్చు, అమ్మ అవ్వచ్చు, వినాయకుడు అవ్వచ్చు, ఎవరైనా సరే మనం హిందువులుగా పుట్టినందుకు మన దేవాలయాల్లో ఎక్కడా కూడా ఒక రకంగా చెప్పాలంటే అన్యాయం జరగకూడదు. మనకే కాదు మన భగవంతుడికి కూడా అన్యాయం జరగకూడదు. అలాగే లడ్డూ విషయంలో గనక అన్యాయం జరిగింది అని అంటే గనక సాక్షాత్తు ఆ స్వామి ఏం చెయ్యాలో నీకు తెలుసు కాబట్టి నాయన మనకి జరిగినందుకు నిజంగా మనం బాధపడుతూ స్వామిని వేడుకోవాలి. తండ్రి ఇలాంటి తప్పు ఇంకెప్పుడు ఎక్కడ జరగకూడదు. అలాగే జరిగిన దానికి ఏ రకంగా మీరు ఇది చేస్తారంటే నేను చెప్పలేకపోతున్నాను, మీకే అర్థం అవ్వచ్చు. కాబట్టి మనం చేసే యజ్ఞంలో అలాంటి తప్పులు గనక జరిగి ఉంటే దానికి భగవంతుడే వాళ్ళని చూసుకుంటాడు. అది ఖచ్చితంగా జరుగుతుంది. ఇంకొకటి ఏంటంటే మనం చేయాల్సింది ఏంటంటే స్వామి నిన్ను సేవించుకుంటున్నాం కాబట్టి నీ పాదాలు వదలకుండా సనాతన ధర్మంలో మేము పుట్టినందుకు ఈ సనాతన ధర్మం గురించి పోరాడుతూ ఈ సనాతన ధర్మంలోనే నేను నా పిల్లలు కూడా చనిపోయేలాగా చెయ్యండి స్వామి. కానీ ఎక్కడా కూడా ఇలాంటి తప్పులు జరగకుండా మీరు కాపాడండి తండ్రి అనేసి మనం అందరం కూడా ఒక రకంగా చెప్పాలంటే ఈ బ్రహ్మోత్సవాలు తర్వాత ఈ ఇంద్రకీలాద్రి మీద జరిగే నవరాత్రులు ఇవన్నీ కూడా మనం ఒక రకంగా చెప్పాలంటే యజ్ఞంలాగా చెయ్యాలి. అసలు ఒక రకంగా అసలు ఎట్టి పరిస్థితుల్లోనూ మన జోలికి రావాలన్నా మన గురించి మన దేవాలయాలు మన భగవంతుడి గురించి తలుచుకోవాలంటేనే వాళ్ళ గుండెల్లో రైళ్లు పరిగెట్టేలా ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా కంకణం కట్టుకోవాలి. ఇప్పుడు చూడండి, నేను మొన్న ద్వారకా వెళ్ళినప్పుడు స్వామివారు ఇదేంటి భాగవత సప్తాహాన్ని దీక్షగా ఇచ్చేసేటప్పుడు ప్రతి ఒక్కళ్ళ చేతికి కంకణాలు కట్టారు. అలాగే మనం బ్రహ్మోత్సవాల్లో మొదటి రోజు కంకణం కట్టుకుని మనమే కంకణం కట్టుకుందాం. కంకణం కట్టుకుని ఆ 10 రోజులు అదేంటి అవభృత స్నానం అయ్యే వరకు కూడా ఆ కంకణాన్ని ఉంచుకుని స్వామి ఇలాగా అనేసి చెప్పుకుని ఆ తర్వాత లాస్ట్ రోజు నాడు ఆ కంకణం ఇప్పి ఎక్కడైనా సరే ఆ 10 రోజులు అయిపోయిన తర్వాత అంటే అవభృత స్నానం అయిపోయిన తర్వాత ఈ కంకణాన్ని తీసేసి చక్కగా ఎక్కడైనా నదిలోనో పారే నీటిలో కలిపేయండి. దీనికి ఏం చెయ్యాలి అన్నది కూడా నేను నెక్స్ట్ వీడియోలో నేను తెలియజేస్తాను. కానీ ప్రతి ఒక్కళ్ళు కూడా కనీసం భగవంతుడిని ప్రార్థించండి. ఆ సాక్షాత్తు వెంకటేశ్వర స్వామి దగ్గర అన్యాయం ఇంత ఘోరమా, ఇంత అన్యాయమా? అసలు మనకి ఏదైనా జరిగితే మనం భోంచేసే దగ్గరే మనకి ఏదైనా తేడాగా కొంచెం ఏదైనా వాసన వస్తే మనం తినమే, మనం చిరాకు పడిపోతామే. అలాంటిది కలియుగ వాసుడుగా ఇంతటి ఘోరమా? అసలు తలుచుకుంటేనే ఎంత ఇదైపోతుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా మేలుకోవాలి. ప్రతి ఒక్కళ్ళు మేలుకొని ఒక రకంగా చెప్పాలంటే చైతన్యం మన అందరిలోనూ వస్తేనే తప్ప భగవంతుడు కూడా చూస్తున్నాడండి. మనం అందరం కాముగా ఉంటామా? లేదు నా స్వామి కోసం నేను పోరాడాలనేసి అందరూ కంకణం కట్టుకుంటారా లేదా అనేసి చూస్తున్నారు. కాబట్టి కంకణం కట్టుకుని పోరాడే టైం మనకు వచ్చింది కాబట్టి పోరాడదాం. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా సంతోషంగా నవరాత్రులు బ్రహ్మోత్సవాలు చేసుకుని ఆ స్వామి అనుగ్రహాన్ని పొంది అలాగే ఈ ఫలితాన్ని అంతటినీ కూడా మళ్ళీ స్వామికి అమ్మకే దారపోసాయి. అలాగే ప్రతి ఒక్కళ్ళు కూడా, ఎందుకంటే ఇలా మాట్లాడానని ఏమనుకోవద్దు,
ఒక రకమైన బాధ వచ్చేస్తుంది అనమాట. అందు గురించి నేను చెప్పాను. ప్రతి ఒక్కళ్ళు సుఖంగా సంతోషంగా ఎవరి కుటుంబాన్ని వాళ్ళు కాపాడుకుంటున్నారు. మరి మన భగవంతుడిని మనం కాపాడుకోవద్దు. ఈ రోజు నీ తిండి తింటున్నావు అంటే పెట్టింది ఎవరండి? ఎంతోమంది చెప్తున్నారు నాకు, అమ్మ మీరు వెంకటేశ్వర స్వామి గురించి చెప్పిన తర్వాత మేము చేశాక చాలా బాగున్నాం అమ్మ అంటున్నారు. మరి బాగున్నాము అని అన్నప్పుడు ఆ తండ్రికే అన్యాయం జరుగుతుంటే మనం ఎందుకు ఊరుకోవాలి? కాబట్టి ప్రతి ఒక్కళ్ళం కూడా అనకూడదు కానీ అసలు చాలా ఇదిగా పోరాడాలి. మీరు పోరాడాలి, పోరాడుతూనే ఉండాలి. మన జోలికి ఎవరు రాకుండా మనం చేసుకోవాలి. ఆ ధైర్యాన్ని స్వామి మనకిస్తారు. పోరాడాలి అని అంటే ఇప్పుడు ఒకవేళ పలానా వాళ్ళని తెలిసిందనేసి వాళ్ళ మీదకి కత్తులో కటారాలో పట్టుకుని వెళ్ళి పొడి చేయమని కాదండి. పోరాటం అంటే ఎలా ఉండాలంటే, నా స్వామి నీకు ఇంత అన్యాయం జరిగిందా కాబట్టి నీ పరివారాన్నైనా పంపించి తండ్రి, పంపించి ఏం చేస్తావో చేయనైనా నేను చూడలేకపోతాను ఈ కలియుగంలో అనేసి మనం ప్రార్థించాలి భగవంతుణ్ణి. కాబట్టి ప్రతి ఒక్కళ్ళ ఇంట్లోనూ కూడా ఆ అమ్మని ఆ స్వామిని ఆరాధిస్తూ సంతోషంగా ఉండాలని మనస్ఫూర్తిగా నా స్వామిని వేడుకుంటూ, నా స్వామే కాదండి మన స్వామికి మన బాలాజీకి ఎలాంటి ఇది జరగకూడదు. పూర్వం వైభవంతో అసలు కొండ కళకళలాడుతూ గోవిందనామాలతోటి మంచి ఒక రకంగా చెప్పాలంటే చాలా సంతోషంగా ఉండాలండి స్వామి. కాబట్టి అలాగా మనం అందరం చేద్దాం. జై శ్రీమన్నారాయణ.